మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. విహారయాత్రలు, పుణ్యక్షేత్రాలు, అలాగే బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలు ఘనంగా నిర్వర్తిస్తారు. భూమిని కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కువగా సేవింగ్స్ చేస్తారు. మీకున్న పట్టుదలతోటి ఎవరినైనా మెప్పించగలరు. అయితే ఉద్యోగంలో మటుకి కష్టపడిన దానికి ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. అయితే పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. ధనం తక్కువగా ఉన్నా మీరు సమర్థవంతులు, ఏదైనా పని చేయగలరు అనే కంపెనీలో మటుకి మీ పేరు చాలా బాగుంటుంది. అటు మిత్రుల సహాయ సహకారాలు కావచ్చు, ఇటు హైవేర్ మేనేజ్మెంట్ కావచ్చు, మీకు తోడుగాను ఉంటారు వీళ్ళు. కాబట్టి ఇటువంటి విషయాలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే ఉన్న ఉద్యోగంలో మారాలనుకునే వారికి మటుకి కొంతకాలం వేచి ఉండడం చెప్పదగినది. తద్వారా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే వీరు వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తారు. అయితే వీరికి భాగస్వామి వ్యాపారం కలిసి వస్తుంది. వ్యాపారం నిమిత్తం ఒక మంచి పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవడం చెప్పదగిన సూచన. ఎవరిని పడితే వాళ్ళని సెలెక్ట్ చేసుకుని తర్వాత ఇబ్బంది పడే కంటే ఏదైనా సరే డాక్యుమెంట్స్ విషయం కావచ్చు, పార్ట్నర్ విషయం కావచ్చు, కరాఖండిగా ఉండి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపార పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సినీ ఫీల్డ్లో ఉన్నవారికి, అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్, హోటల్ మేనేజ్మెంట్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్, అలాగే చిరుధాన్య వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు వీరికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మంచి లాభాలు కూడా ఉన్నాయి. అలాగే వివాహం కాని వారికి ఒక మంచి సంబంధం ఈ వారం వచ్చే అవకాశం ఉంది. త్వరలో వీరికి వివాహం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. మంచి సంబంధం చూసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. అయితే సంబంధాలు చూసినప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. అయితే కొంత బద్ధకం కూడా వీరికి ఏర్పడుతుంది. వీరు చదివేది తక్కువైనా కానీ పరీక్షల మటుకి బాగా రాణిస్తారు. మీరు ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన ఏమైనా ఉంటే కనుక వాటికి అప్లై చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా బాగుంటుంది. అయితే ఉద్యోగంలో మార్పులు కొన్ని చోటు చేసుకుంటాయి. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సలహాలు, సూచనలు జీవిత భాగస్వామితోటి చర్చించి ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహం కాని వారికి వివాహం యోగం ఉంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అలాగే తల్లిదండ్రులతోటి చిన్నపాటి విభేదాలు కానీ లేదా దూరం అయ్యే అవకాశాలు కూడా గోచరిస్తోంది. వీరు కొంత కోపాన్ని అదుపులో ఉంచుకున్నట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ముఖ్యంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు వృత్తులతో దీపారాధన చేయడం, అలాగే గణపతికి ప్రతిరోజు గణపతి గకారక అష్టోత్తరం పండించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి, వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. వీసా వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.